సర్వశక్తుడు మహోన్నతుడు మహాకనుడు ఈ రాత్రి వచ్చిన వారు ఇంకా రానున్న వారందరితో ఈ వాక్యం ప్రకటించండి. వారి హృదయాలలో వాక్యం నిలబడినట్లు దాసుల ద్వారా మాట్లాడుతున్న మాటలు ఆత్మచేత బోధించి మాట్లాడి మహిమోదంత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. మా పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చుందాం. చాలా జాగ్రత్తగా మనం కూర్చున్న అందరం వాక్యం అయ్యే వరకు కూడా చాలా శ్రద్ధగా వినడానికి ఇష్టపడదాం. మనము అనేక పర్యాయాలు ఆత్మరక్షణ పొందుడి అనేటువంటి అంశం మీద అనేక సంగతులు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం, నేర్చుకున్నాం కూడా. మానవాళి భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మ ఎందుకు రక్షణ పొందాలి అనేది ప్రశ్న బైబిల్ మాత్రమే చెప్పగలదు. అంటే సర్వమానవాళి అందరూ కూడా ఆదాము ద్వారా వచ్చినట్టు వారు కనుక, అయితే మానవాళి అందరిలో కూడా పాపం ఉంది. ఆ పాపాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు వచ్చారు. ఆ యొక్క పాపం తొలగకుండా మీ ఆత్మ పరలోకంలోకి చేరడం కష్టమని బైబిల్ గ్రంథం యొక్క బోధలు, బైబిల్ గ్రంథం యొక్క వాక్య పరిచర్యలు అది యేసు ప్రభువుల వారు చేశారు, అపోస్తులు చేశారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు నాయకులు, దైవ సేవకులు, పెద్దవారందరూ కూడా యేసులో రక్షణ కలదని తెలియచెప్పటం, వినడం కూడా మనకి జరుగుతుంది. అనేక పర్యాలు మనం కూడా నేర్చుకోవడం కూడా జరిగింది. కనుక ఆత్మరక్షణ పొందాలి అని దానిలో చాలా విషయాలు మాట్లాడుతూ ఈరోజు ఈ ఆత్మరక్షణ పొందడానికి రక్షణ కార్యంలో కొన్ని మెట్లు ఉన్నాయి. అవి 2-3 మెట్లు ఏమిటో కొంచెం నేర్చుకుందాం. అయితే మూలవాక్యం తీద్దాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము. రాసుకునేవాళ్ళు రాసుకోండి. నేను చెప్తుండగా కూడా మీరు చక్కగా నేర్చుకోవాలి. ఆ మాటలు మీ జీవితంలో రక్షణకరంగా ఉంటుంది. ఇంకా మీకు ఎవరికైనా చెప్పడానికి ఈ వాక్యం మార్గంగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా మీ మనసులు ఇక్కడ పెట్టి మీ తలలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా బయట లేకుండా దేవుని వాక్యం మీద ఉంచండి. బైబిల్ ఏం చెప్తుందో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం తెరవండి. తెలిసిన మీరు జాగ్రత్తగా నేను చదువుతాను, మీరు గమనించండి. ఈ 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరందరూ కూడా గమనించండి. ఏమని రాయబడిందంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముని మనము రక్షణ పొందవలెను కానీ
ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినది మరి ఏ నామమున రక్షణ పొందలేము అని గమనించారా? రక్షణ అనేది నేను స్టార్టింగ్ వీడియోలో శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ అనే దాని గురించి మీరు నేర్చుకోవడానికై మీకు అనేక విషయాలు మొదటి వీడియోలో నేను చెప్పడం జరిగింది. శరీర రక్షణ అనేది కొంతకాలమే. ఈ శరీరం లోపల దేవుని ఆత్మ అనేది ఉందని, ఆ ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి చేరాలని, చేరడానికి భూమి మీద మనం ఒక అర్హత పొందాలని, ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని, ఆ ఆత్మ కళంకం అంటుకుందని, ఆ ఆత్మకు అపవిత్రత అంటుకుందని, దేవుని పరలోకానికి రాజ్యానికి దేవుని యొద్దకు చేరడానికి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి యేసువారి యొక్క రక్త ప్రోక్షణ ద్వారానే మన పాపములు క్షమించబడి మనం పవిత్రపరచబడతామని బైబిల్ గ్రంథంలో మోషే రాసిన గ్రంథాల్లో కూడా, అలాగే ఎబ్రీలు రాసిన పత్రికల్లో, పౌలు గారు రాసిన పత్రికల్లో కూడా ఆ రక్తం మనల్ని పరిశుద్ధపరిచి దేవుని యొద్దకు మరింత దగ్గర చేరుస్తుందని మనం నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. అయితే ఈ ఆత్మరక్షణ పొందడానికి ఆత్మకార్యాలలో లేదా ఆత్మకార్యం కొన్ని మెట్లున్నాయి. మనలో ఆ మెట్లు జరగాలి అంటే ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కినట్లయితే మన ఆత్మరక్షణ పొందగలుగుతుంది, దేవునితో మనము ఉండగలుగుతాము అనే విషయాన్ని మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగ బ్రతకాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అయితే ఇక్కడ అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయంలో రక్షణ గురించి వార్త మనకి కనబడుతూ ఉంది. జాగ్రత్తగా పరిశీలన చేయండి. రక్షణ అంటే ఏమిటో మరలా చెప్పనక్కర్లేదు మీకు. శరీర రక్షణ కాదు, ఆత్మరక్షణ. ఈ ఆత్మ అనేది నరకమైన గుండంలో పడకుండా కాపాడబడడానికి యేసుక్రీస్తు వారు వచ్చారని, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ అంటే పరలోకం పొందలేకపోతున్నారు కనుక యేసుక్రీస్తు అనేటివాడు ఈ లోకానికి వచ్చి శిలువ యాగం చేసి ఆ రక్తం చేత మానవాళ్ళందరినీ కూడా ఆత్మను నరకంలోకి వెళ్ళకుండా కాపాడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఈ ఆత్మతో పాటు కూడా మనం ఏం చేయాలి అంటే శరీరం కూడా పరిశుద్ధపరచుకోవాలి. ఆత్మ పరిశుద్ధత కలిగి ఉండాలి, శరీరం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. శరీర పరిశుద్ధత అంటే స్నానం చేయడం కాదు, మంచి బట్టలు వేసుకోవడం కాదు, శరీర కార్యాలు చేయకూడదని అర్థం, శరీర యొక్క ఆలోచనలు ఉండకూడదని అర్థం. శరీర కార్యాల కొరకు మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవాలనేది దాని అర్థం. మరి శరీరం కూడా అపవిత్రత పడటం వల్ల దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేమని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఇంకా చాలా పత్రికల్లో శరీర కార్యాలు చాలా స్పష్టంగా
మార్కు రాసిన సువార్తలో కూడా చాలా స్పష్టంగా రాసి ఉంచాడు. కనుక మనము పడిపోకుండా కాపాడుకోవడానికి ఆత్మను కూడా కాపాడుకోవాలి, శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. కనుక ప్రియమైన వారులారా, దయచేసి ఇక్కడ ఎవని వలన రక్షణ కలగదు అంటే, ఎవరి వలన రక్షణ కలుగుదు అంటే, మరి ఎవరి వలన రక్షణ కలగకపోతే రక్షణ మనకి ఎలా వస్తుంది అంటే అని ప్రశ్నిస్తే ఒక ఆయన చూపిస్తాడు, ఈ నామమునే అని రాస్తాడు. ఏ నామము అంటే ఇక్కడ యేసు నామమున కలుగుతుంది అని మనకు అర్థం వస్తుంది. మనము రక్షణ పొందవలెను, కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన చాలా నామాలు ఉన్నాయి. మీకు చెప్పనక్కర్లేదు, చాలా రకరకాల యొక్క నామాల పేరున ప్రకటనలు జరుగుతున్నాయి. కానీ మరి ఏ నామమున కూడా రక్షణ లేదు అని ఖచ్చితంగా బైబిల్ చెప్తూ, ఆ నామమే యేసుక్రీస్తు నామము అంటూ ప్రకటిస్తూ జరుగుతుంది. అయితే దేవుని దగ్గరికి వచ్చాం, దేవుని నమ్మాం, సువార్త వినబడింది. మనం కొన్ని విషయాల్లో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత రక్షణలోనికి మనము ఎదగడానికి కొన్ని మెట్లు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే మన ఆత్మలో అభివృద్ధి పరచుకోవాలి, మన ఆత్మలో పెంపాదన చేసుకోవాలి. మనం వాటిని చేస్తూ ఉండాలి. ఒక డాబాపైకి, ఒక మేడపైకి వెళ్ళడానికి ఏ విధమైన మెట్లు అవసరమో అలాగా పరలోకానికి వెళ్ళడానికి బైబిల్లో కొన్ని మెట్లు పెట్టాడు. అన్నీ చెప్పుకోవటం కాదు, కానీ ముఖ్యంగా మనకి కొంత అర్థమవడానికి కొంచెం ఒక 4-3 విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. అయితే బైబిల్ తెరిచి పౌలు గారు రాసిన పత్రిక, తీతు పత్రిక తీయండి. తిమోతీయుల పత్రిక దాటిన తర్వాత ఏప్రిల్కు ముందు పత్రిక, తీతుకు రాసిన పత్రిక. తీసుకోండి. అందరూ కూడా తీసుకోండి. 3వ అధ్యాయాన్ని చూస్తే మనకు 5వ వచనంలో కొన్ని సంగతులు మనకి ఇలా రాయబడతాయి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు కాక ఆగం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన అంటే యేసుక్రీస్తు, ఇక్కడ యేసుక్రీస్తు పెట్టుకోవాలి. యేసుక్రీస్తు కనికరం చొప్పున కొత్త నిబంధనలో 198వ పేజీ, 198వ పేజీ మీకు ఒకవేళ తెలియని వారికి చెప్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 198వ పేజీ, అందులోనే 3వ అధ్యాయం ఉంటుంది. అందులోనే 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు కాక తన అంటే అక్కడ మీరు యేసు అని
మాట మాత్రం మర్చిపోకూడదు. తన అంటే పౌలు గారు కాదు, ఈ పత్రిక రాసిన వాడు కాదు. తన అంటే యేసు ప్రభు. తన అంటే యేసు కనికరం చప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేయడం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుతుంది. అర్థమైందండి? రక్షణ కార్యములకు మెట్లు మనలో జరగాలి. ఆత్మరక్షణ పొందడమే కాదు, కానీ ఆత్మరక్షణ పొందడానికి యేసు అని తెలుసుకుని భూలోకమందును ఏ లోకమందును కూడా రక్షణ లేదు, యేసు వారి వలన మాత్రమే అని అపోస్తుల కార్యం 4:12 ప్రకారం రక్షణ కార్యమును మనం మెట్లుగా చేసుకుని ఒక మేడ మీదకి వెళ్ళినట్లుగా పరలోకానికి వెళ్ళడానికి వాక్యంలో కొన్ని సంగతులు మనకు ఉపయోగముగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. వాటిని బట్టి మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం, దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. వాటిలోని ఒకటి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఈ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా 1. 2 పరిశుద్ధాత్మ మనకు అంటే సంఘానికి యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళకి నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. ఉన్న సంగతులు కూడా మనం తెలుసుకోవచ్చు. జాగ్రత్తగా పౌలు గారు తన యొక్క వాక్యములు రాస్తూ ఉన్నాడు, ప్రజలకు ప్రకటిస్తున్నాడు పరిశుద్ధాత్మను. దేవుల్లో ఎదగడానికి, దేవుల్లో నడవడానికి భూమి మీదే సాధ్యం. మనం చనిపోయిన తర్వాత ఇంకా దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళు నడవడానికి అవకాశం ఉండదు. అంతా ఇక్కడే మనం సరి చేసుకుని, అంతా ఇక్కడే మనం సిద్ధపాటు చేసుకుని కొన్ని మెట్లు ఏర్పాటు చేసుకుని ఆ మెట్ల ద్వారా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. లేదండి అక్కడికి వెళ్ళాకే మేము వేసుకుంటామండి, లేదండి అక్కడికి వెళ్ళాకే దేవుని ద్వారా నేర్చుకుంటామండి, లేదండి అక్కడ మాకు దేవదూతలు నేర్పుతారండి అని భూలోకంలో తెలివైన వాడు, జ్ఞానం కలిగిన వారు, వాక్యాన్ని పక్కన పెట్టిన వారు చాలామంది ఇలా మాట్లాడుతుంటే అది తప్పు. ఇంకా నువ్వు చనిపోయి తర్వాత అక్కడ నీకు ఇంకా ఈ రక్షణ వార్త, ఈ సంగతులు ఉండవు. కానీ రక్షించబడిన వారి గుంపులో మాత్రం ఉండడానికి మాత్రం అవకాశం ఉండదు. అక్కడ అందరూ రక్షింపబడిన వాళ్ళే, అందరూ కూడా దేవుని వాక్యం నేర్చుకుని మెట్లు మెట్లుగా పైకి పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళే. అది ఇక్కడి నుంచి చేసుకోవాలి మనం. ఏమిటంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. మనం చాలాసార్లు పునర్జన్మ గురించి మనం వింటాం కదండి. మా తాత చచ్చిపోయి మళ్ళా పుట్టాడని, మా అమ్మ చచ్చిపోయి మళ్ళీ పుట్టిందని, మళ్ళీ జన్మెత్తిందని అని చాలామంది అంటూ ఉంటారు. సరే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళు. బైబిల్ అలా చెప్పలేదు. చనిపోయిన వాడు మరలా తిరిగి తన జన్మభూమిని
తాతగాను, మామగాను, అత్తగాను, అక్కగాను, తండ్రిగాను, తల్లిగాను మళ్ళా ఒకసారి మళ్ళా వస్తారు అనేది అది బైబిల్ ప్రకారంగా మాత్రం కానే కాదు. బైబిల్ అలా చెప్తూ ఉంది. అలా ఒకవేళ జరిగినట్లయితే లాజరు ధనవంతుడు చనిపోయిన సమయంలో వీళ్ళు నరకంలోకి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి వాళ్ళకి చెప్పడానికి నన్ను పంపించనులే అని ధనవంతుడు అడిగితే, లేదు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళే అవకాశం లేదని చెప్తాడు. తన జన్మమును చూడడానికి చెప్తున్నాడు. తన వాళ్ళు కలుసుకోవడానికి ఉండదని చెప్పాడు. అయితే అవన్నీ కూడా అయితే ఒకటి జరుగుద్ది. నువ్వు రక్షించబడ్డావా, రక్షణలో నడిచావా, దేవుని కార్యాలు చేశావా, అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండి నీ హృదయాన్ని మంచిగా ఉంచుకున్నావా, ఈ శరీరాన్ని మంచిగా ఉంచుకున్నావా, నువ్వు వెళ్ళిపోతావు దేవుని దగ్గరికి. ఈ తర్వాత నీ వెనకాల నీ బిడ్డలైన వాళ్ళు, తల్లి అయిన వాళ్ళు, తండ్రి అయిన వాళ్ళు, లేకపోతే ఎవరైతే ఉంటారో వెనకాల, ఒకవేళ నీకంటే వెనకాల రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఇంకా లేకపోతే నీకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రక్షణ పొంది బాప్తిజం పొంది మంచిగా వాళ్ళు కూడా దేవుని దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళి వాళ్ళతో కలిసి అక్కడ ఉండడానికి ఆ రక్షణ కార్యములు పొందిన వారితో సావాసం చేయడానికి ఉంటుంది. కానీ అతను నీ తండ్రిని, నీ తల్లిని, నీ అక్కని, నీ అమ్మని, తల్లిని, ఈ భార్య అని మాత్రము ఉండదు. వీరందరూ కూడా దేవదూతుల వలె, దేవుని కుమారుల వలె ఉంటారు అని మాత్రం బైబిల్ చెప్తుంది. ఇది నిజము, సత్యం. అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న మెట్లలో మొట్టమొదటి పునర్జన్మ సంబంధమైన స్నానం. అంటే ఈ లోకంలో పునర్జన్మలు అనేవి ఉంటాయి, వాటి వల్ల ఏదో కలుగుద్ది అనేది మాత్రం అది సరైన భావం కాదు, సరైనది కరెక్ట్ కాదు. మరి ఇక్కడేంటి పునర్జన్మ సంబంధమైన పునర్జన్మల గురించి మాట్లాడాడు బైబిల్ అంటే, యేసుక్రీస్తు నువ్వు ఒక అన్యుడిగా ఉన్న నీవు తల్లి గర్భంలో పుట్టావు. తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత యేసు దేవుడని తెలుసుకున్న తర్వాత నువ్వు చేసేటువంటి ప్రతి యేసుక్రీస్తుకి వ్యతిరేకమైన కార్యాలన్నింటినీ కూడా పక్కన పెట్టి యేసు దేవుడని ఒప్పుకుని నీ మనసు మార్చుకుని రక్షణ పొంది దైవ సేవకుల ఉపదేశాన్ని విని యేసు ప్రభు వారు నీతి వ్యవస్థ ఇలాగ జరిగించమని బాప్తీసం తీసుకుని అందరికీ ఇలాగ నీతి వ్యవస్థ చేయండి అని చెప్పాడు కనుక ఆ స్నానం, బాప్తీసం అనేది పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇందులోనే పరిశుద్ధాత్ముని యొక్క స్నానం కూడా ఉంటుందండి. ఎప్పుడైతే ఈ యొక్క పునర్జన్మ సంబంధమైన బాప్తీసం పొందుతావో పరిశుద్ధాత్ముడు కూడా ఆ సమయంలో నీలోనే ప్రవేశించడానికి సిద్ధపడతాడు. నువ్వు పవిత్రమైన స్నానం చేస్తే, బాప్తీసం చేస్తే. ఎలాగైతే పవిత్రమైన స్నానం యేసు ప్రభు వారు చేశారో, ఆయన చేయగానే పైకి రాగానే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా దిగాడు, అలాగ పునర్జన్మ నుండి సంబంధం కలిగిన వారితో నువ్వు జీవించాలంటే పరిశుద్ధాత్ముడు కూడా అవసరం. మనం ఒక మాట చదువుతాం, ఇది ఇలా ఉంచడం మళ్ళీ తీద్దాం. యోహాను రాసిన సువార్త తీయండి.
రాసిన సువార్త తీయండి. ఇక్కడ 3వ అధ్యాయము తెరవండి. ఈ 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఒక విషయాన్ని మనకి బయటపడుతుంది. మొదటి నుంచి చదవండి. యూదుల అధికారి అయిన నికోదేము ఒకడుండెను. నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాం. అవును, అక్కడ మేము ఎరుగుదాము అంటే అక్కడ ఉన్న పరిచయాలు అందరూ ఎరుగుదురు తెలుసానికి. కానీ ఏంటి, వాళ్ళ మాట చెల్లాలి, వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా చేయాలి, వాళ్ళ అవినీతి కార్యాలకి అడ్డుపడుతున్నట్టు యేసు ప్రభువును చంపాలి. కానీ వాళ్ళకి తెలుసు యేసు ఎవరో. వీళ్ళు ధర్మశాస్త్రం చదివి చూసిన వాళ్ళే. అందుకే అంటున్నాడు, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. మాతో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. అయినా ఏం చేస్తున్నారు వాళ్ళు? నిన్ను తునీకరిస్తున్నారు, నిన్ను గంటి వేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత స్వార్థమైన మనుషులు చూడండి. అంటే మనుషులకు రక్షణ లేకుండా, మనిషికి దేవుని రాజ్యం ప్రకటించుకోకుండా, పరలోక రాజ్యంలోకి వెళ్ళకోకుండా యేసు వార్తను ఆఫ్ చేయడానికి పూనుకునేటువంటి వ్యక్తులు ఈ రోజున కూడా చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. యేసు ఎవరో తెలిసింది కూడా అడ్డగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. అయితే దేవుడు అతనికి తోడు ఉంటేనే కానీ, అవును, నువ్వు చేసేసి అనే కార్యాలు ఏవైతే ఉన్నాయో ఎవరు చేయలేడని ఖచ్చితంగా నికోదేము చెప్తున్నాడు. అందుకు చేసి అంటాడు, ఇదంతా బాగానే ఉంది, ఎంత బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, నమ్మావు, దేవుని దగ్గర నుంచి వచ్చానని ఆ క్రియలు నమ్మావు, అద్భుతాలు నమ్మావు. అయితే ఓ నికోదేము, నువ్వు చేయవలసింది ఒకటి ఉంది అంటూ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు అంటాడు, అవునా ఏంటంట, కొత్తగా. అక్కడే ఉన్నాడు పౌలు గారు, పునర్జన్మ స్నానం అంటే మరొక జన్మ అంటున్నాడు అక్కడ. ఇక్కడేమో కొత్తగా అంటున్నాడు. దీనికి దానికి సంబంధం ఏమిటి అంటే, చదివితే కొంచెం ముందుకు వెళ్తాను. జన్మిస్తేనే కానీ అది అతను రక్షణ కలగదు, దేవుని దగ్గరికి వెళ్ళలేడు, దేవుని రాజ్యం చూడలేడు, దేవుని చూడలేడు అని చెప్పనితో చెప్పుతున్నాను. అయితే యేసు చెప్పిన మాటకి సరైన భావం అర్థం కాక, ఇది ఎలా సాధ్యపడుతుంది, మళ్ళీ పుట్టడం అనేది ఎలా సాధ్యపడుతుంది, ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నార్థంలో వచ్చి ఆయన అడుగుతూ ఉన్నట్టు మాట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ నికోదేము అంటున్నాడు కదా, ముసలవాడు మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భంలో మందు ప్రవేశించగలడా అని ఆయన అడగగా, అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగా ఒకటి,
రెండు ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ మూలముగా. అందరూ దీని సూత్రం చెప్పండి. అంటే నీటి మూలముగా అంటే శరీరము బాప్తిసం తీసుకోవాలి. అలాగే ఆత్మ కూడా, ఆత్మ అనగా పురుషుడు, ఆత్మ కూడా పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకోవాలి. ఇవి జరగాలి. ఇలాంటి మెట్లు మనం ఎక్కోకుండా రక్షణ పొందలేము అని పౌలు గారు ఇప్పుడు వద్దాం. ఇప్పుడు రెండు తీతుకు రాసిన పత్రిక పౌలు గారు చెప్తున్న మాట. మూడో అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక తన కనికరము చొప్పునే పునరుద్ధరణ సంబంధమైన స్నానము ద్వారాను ఒకటి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం అదిగా అక్కడ చెప్పాడు కదా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా. అంటే ఇక్కడ నికోదేము యొక్క ఆలోచన వేరుగా ఉంది. ఒక ముసలివాడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్తాడు? వెళ్ళడు. శరీరం శరీరంగానే ఉంటుంది, కానీ నీ మనసు మాత్రం మార్చుకోవాలి. అంతేగాని శరీరం మార్పుడు కాదు అక్కడ అనేది యేసుప్రభువు వారి యొక్క భావం. శరీరం ఇలాగే ఉంటుంది, ముసలుడివే. కానీ నువ్వు మళ్ళీ బాప్తిసం ద్వారా జన్మించాలి, పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయం అవ్వాలి, మళ్ళీ కొత్త క్రియలు ఆత్మ ద్వారా జరగాలి. అలా జరిగినప్పుడే నీకేం కలుగుతుందంటే కొత్తగా జన్మించిన వాడు మనిషి పాతవాడే. కానీ పద్ధతులు ఏంటి చెప్పండి? పద్ధతులు ఏంటి? కొత్త పద్ధతులు. దేవునికి స్తోత్రం. కానీ ఈ మధ్యన చాలామంది జన్మించాలని చెప్పి దేవుణ్ణి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కొత్తగా మారిన నీవు బాప్తిసం పొందావు, కొత్తగా మారిన నీవు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి నిన్ను వాడుకుంటాకి కొన్ని వరాలు నీకు ఇచ్చాడు. మళ్ళీ నువ్వు పాత మనిషి అయిపోతున్నావు. పాత జీవితం నీకు వచ్చేస్తుంది, శారీరకంగా వచ్చేస్తుంది, ఆత్మీయంగా వచ్చేస్తుంది. అయితే దీనివలన నీకు ఎంత నష్టమో నీకు అర్థమవుతుందంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాం. దయచేసి ఒకవేళ కాలు జారినట్లయితే తిరిగి మనం తీసుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తాడు. క్షమించమని దేవుని సన్నిధిలో అడిగి కడుక్కోవడానికి ప్రయత్నించండి. దేవుడైతే అవకాశం అన్నిసార్లు ఇవ్వడు, కానీ ఒక్కోసారి మనకి కొన్నిసార్లు ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం వెంటనే లేచి, నేను చీకట్లో పడినాను కనుక నేను లేచి తిరిగి నేను నిలబడుతున్నానని సాతాను దగ్గర చెప్పేటంటి గొప్ప యోగ్యుడిగా నీవు ఉండాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే పాత నిబంధనలోకి వెళ్దాం. ఈ యొక్క పునర్జన్మ గురించి మాట్లాడుతున్నాను. అందరూ తెరవండి. 36వ అధ్యాయం. జాగ్రత్తగా 26 చదువుదాం. ఆగండి. దేవుడు ఏమిస్తాడంట? ఎప్పుడైతే నూతన హృదయాన్ని పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడో నీ శరీరం కూడా ఏమైపోతుంది? నూతనం అయిపోతుంది. కాదు మొదటగా ఎక్కడ రావాలి నూతన హృదయం? నూతనం అనే జీవితం ఎక్కడ రావాలి?
హృదయంలో రావాలి, నూతనమైన హృదయంలో రావాలి. నూతనమైనది మార్పు అనేది హృదయంలో వచ్చిందంటే శరీరం ఆటోమేటిక్గా ఏ పాపానికి చోటు ఇవ్వదు. ఏ పాపానికి వెళ్ళడానికి కోపం వచ్చినా, తాపం వచ్చినా, ఇంకోటి వచ్చినా, పగ వచ్చినా, కక్ష వచ్చినా, ఏదొచ్చినా మనము పడిపోకుండా ఉండడానికి నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు లేదా శక్తి. ఇక్కడ అంటాడు, అప్పుడు నీకేమవుతుందంటే నీ స్వభావమే మారిపోతుంది. ఇంకా శరీర క్రియలు ఆలోచన రావు. తిట్టాలని, కొట్టాలని, వెళ్ళాలని, తాగాలని, ఏమండి అక్కడ కూర్చోవాలని, ఇక్కడ కూర్చోవాలని, అదని ఇదని, ప్రార్థన మానేయాలి, ఇలా రకరకాల స్వభావాలు ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నీలోనికి రాకుండా ఆఫ్ చేయగల శక్తి ఎవరిదంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నూతనముగా పరిశుద్ధాత్మను పొందడం ద్వారా దేవుడు కార్యం చేయగలడు. నూతన స్వభావం మీకు కలుగజేతును. అప్పుడు నీకేమవుతుంది? గుండె 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 కడ ఆలోచన. గుండె అంటే హృదయం. గుండె అంటే హృదయం. గుండె లో నుండి తీసివేసి ఏం తీసేయాలనుకున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ పంపించి, నీటి బాప్తిసం పంపించి ఆయన ఏం చేయాలనుకున్నాడు? రాతి గుండెని తీసివేయాలనుకున్నాడు. అదే రాతి గుండె అంటే ఇదే చేసేటువంటి పాపాలు, తప్పులు, పొరపాట్లు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి. తప్పే ఉంది. నోట్లో ఏంటి ప్యాకేజ్ చేసుకుంటే తప్పే ఉంది. తప్పే. హృదయం అపవిత్రం అవుతుంది, శరీరం కూడా అపవిత్రం అవుతుంది. తిరిగి ఏమవుతుంది? హృదయం అపవిత్రం అవుతుంది, శరీరం అపవిత్రం అవుతుంది. తప్పులు పొరపాట్లు చేస్తే తప్పు, మరి తప్పే ఉంది. హృదయం అపవిత్రం అవుతుంది, శరీరం అపవిత్రం అయిపోతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే తాగిన వాళ్ళు మొదలుకుని ఇలాగ చేసే ప్రతి పరిస్థితులు హృదయానికి, శరీరానికి రెండింటికి లంకిపడి ఉంది. ఈ రెండు కూడా మనము అపవిత్రత చేసుకోకుండా కాపాడుకోవడానికి దేవుడు తన కృపనిచ్చి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలో నేను నిలబడుతూ ఉండగా నేను పడగొట్టి తోసి నేను పాపిగాను పాపం చేసేవాడుగా చేయడానికి సాతాను నిన్ను మళ్ళా నీ హృదయాన్ని రాతి గుండెగా చేసేస్తుందా? రాతి మనిషిగా చేసేస్తుందా? దాన్ని అడ్డుకోవడానికి దేవుని వాక్యాన్ని మనసులో ఉంటే అసలు నేనేమి చేయదు. వాక్యం లేదంటే రాతి నేల మీద పడిన వాక్యం, రాతి నేల అంటే గుండె అన్నమాట, పడిన వాక్యము లేదు, ఫలించలేదు అంటే మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడో పడిపోతున్నావు. జాగ్రత్త. దేవుని హెచ్చరిక లోపడితే, హెచ్చరిక విధేయత కలిగితే, హెచ్చరిక అనగా నువ్వు గైకుంటే దేవుడు నిన్ను మంచిగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. కనుక నేనంటాను దేవుని బిడ్డలారా, రక్షణ కార్యంలో మెట్లు 1 పునర్జన్మ సంబంధమైన స్నానము, 2 పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తుంది. ఇవన్నీ ఎన్నిసార్లు విన్నావు, ఎన్నిసార్లు వింటావు, ఎన్నిసార్లు పడిపోతుంటావు. ఈనాడు యవనస్తులు, ఈనాడు స్త్రీలు, ఈనాడు పురుషులు, ఈనాడు అనేకమైన సంఘాల్లో భయంకరమైన పరిస్థితులు కలిగి ఇలాంటి జీవితాలు జీవించడం చాలా భయంకర విషయం. సరే, అందుకే దేవుడు మాట్లాడతాడు, మళ్ళీ తిరిగి రమ్మంటాడు, మరలా నిన్ను శుద్ధి చేస్తానంటాడు, నేను నా బిడ్డగా నిన్ను కౌగిలించుకుంటానంటాడు. తప్పని కుమారుడు అదే పని చేశాడు. అప్పుడు వెంటనే గ్రహించుకుని లేచి ఏం చేశాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ అతను కడిగి స్వస్థితిగా చేసి మళ్ళీ అధికారాన్ని ఇచ్చి నూతన వస్త్రాలు ఇచ్చి మళ్ళీ తన రాజ్యంలో తన కుటుంబంలో చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఇష్టపడ్డాడు? తిరిగి వచ్చినప్పుడే. అక్కడే ఉంటే
ఏం లాభం లేదు. ఇరిమియా గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మరొక మిట్టు 4వ అధ్యాయము ఇరిమియా గ్రంథము పాత నిబంధనలు 631 పేజీ. 4వ అధ్యాయం 631 పేజీ 4వ అధ్యాయం 14 వచ్చిన చదువు. ఇక్కడ యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు చూడండి, నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకునుము. అది అంటే ఇక్కడ మనం దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడని అర్థం. ఇక్కడము అవకాశం ఇస్తున్నాడు ఎవరికైనా. యెరూషలేం అంటే ప్రజలు. ఆ ప్రజలు మన రక్షణలో పడిపోయారు. వాళ్ళ హృదయాల్లో ఏముందో తెలుసుంటే చెడుతనం ఉంది. అది దేవునికి వ్యతిరేకమైంది. అది చెడుతనం అంటే ఏది దేవునికి ఏది వ్యతిరేకం, అది చెడుతనం. ఏం చేయమంటున్నాడు? కడిగేసుకోవాలంటున్నాడు. చూడండి, మరొక మెట్టు కడిగేసుకోవటం. ఒకటి పునర్జన్మ సంబంధం అయితే, 2 పరిశుద్ధాత్మతో నూతన స్వభావం అయితే, 3 నువ్వేం చేసుకోవాలి? కడగబడాలి. దేని చేత కడగబడాలి అంటే వాక్యం చేత కడగబడాలి. వాక్యం ఎక్కడ ఉంది? ఏమండి, వాక్యం ఎక్కడ ఉంది అంటే దేవుని సేవకుడి దగ్గర ఉంది వాక్యం. అంతేనా? అలాగే మీ చేతుల్లో కూడా ఉంది వాక్యం. ఇంకా ఎక్కడ ఉంది? దేవుని మందిరంలో ఉంది దేవుని వాక్యం. ఇంకా ఎక్కడ ఉంది? పరిశుద్ధాత్మ దగ్గర వాక్యం ఉంది. ఇరిమియా అంటాడు, చూద్దాం 8వ అధ్యాయం 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం. క్షమించండి, 8వ అధ్యాయం తీసి లాస్ట్ వస్తుంది 22 వస్తుంది. ఒకసారి చదవండి. అది 21 పండించేద్దాం. నా జనుల వేదన బట్టి ఇలా ఇర్మియా గారు ఏం చేస్తున్నాడు? నా జనుల వేదన బట్టి. వాళ్ళకి వేదన కాదండి, రక్షణలో పడిపోయాడు. ఆ రక్షణలో పడిపోవడం వల్ల వాళ్ళకి వేదన, సతమతం అవుతున్నారు. కుర్తులో ఎలక కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటున్నారు. ఆ సంగతి ఎవరు తెలిసింది? దైవజనుడికి తెలిసింది. ఇప్పుడు వాళ్ళతో పాటు బాధపడుతున్న వాడెవడు? దైవ సేవకుడు, ఆధ్యాత్మికమైన సహోదరుడు. ఆ జనులు వేదన బట్టి నేను వేదన పడుచున్నాను. ఇంకేం చేస్తున్నాడు? వ్యాకుల్లో పడుచున్నాను. చూడండి, వ్యాకుల్లో ఏమండి, ఒక బిడ్డ పడిపోయాడు అనుకోండి, ఒక బిడ్డ మందిరం రావట్లేదు అనుకోండి, ఒక బిడ్డ జారిపోయాడు అనుకోండి, ఒక బిడ్డ అనగా చెడు వ్యసనాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ యొక్క తండ్రికి లేక ఆ యొక్క ప్రముఖుడికి, ఆ దైవజనుడికి, ఆ యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకి ఎంత వేదన అండి వినపడితే. అయ్యో, మంచిగా ఉన్న బిడ్డ ఇలా జారిపోయాడేంటి, మంచిగా ఉన్న బిడ్డ ఇలాగా ఉన్నాడేంటి, వ్యాకులు పడి ఏడుస్తున్నాడండి. అలా ఏడవటం, దైవజనులు ఏడవటం నీకు ఆశీర్వాదకరం. దైవజనులు అలా ఏడుస్తూ నీకు ఆశీర్వాదకరం ఉందా? ఇది ఇంకా తెలుసుకోదా సంఘం? ఇంకా తెలుసుకోదా సహోదరుడు? ఇంకా తెలుసుకోదా సహోదరి? ఆలోచించి ఇదే తన కనుదృష్టి కనపడుతున్నట్టు ఇర్మియా మాటలు చెప్తాడు. 18 చదివితే ఇంకా బాగా మాట్లాడతాడండి.
సొమ్మసిల్లుచున్నది. ఏమండి, ఎవరో ఇర్మియా అంటున్నాడు, నా గుండె, సేవకుడు గుండె ఏమైపోయింది? సమస్యలిపోయింది. ఎవరి గురించి? యెరూషలేములో ఉన్న వాళ్ళ కొరకు, దుష్కార్యంలో ఉన్న వారి కొరకు, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళ కొరకు, చెడుతనాన్ని మరలా వాళ్ళు ఏం చేసుకుంటారంటే పెంపాలు తీసుకుంటారు, కానీ తీసుకుంటారు మాత్రం ఇష్టపడతలేదు. అది తెలిసిన ఇర్మియా జీవితం సొమ్మ చిల్లిపోతుందండి, బలహీనుడైపోతున్నాడండి, ఆలోచనలు మారిపోతున్నాయండి. అయ్యో నా బిడ్డలు, అయ్యో నా కుమార్తె, అయ్యో నా కుమారుడు, అయ్యో నా సహోదరుడు, అయ్యో నా సంఘంలో నా సంఘ సభ్యుల కుటుంబం ఇలా అయిపోవటం ఏంటి అని సొమ్మచిల్లిపోతున్న పరిస్థితి. సొమ్మచిల్లిపోతున్న పరిస్థితి. ఇందుకు దైవజనుడికి అంతా ఏదైనా వినపడితే, ఈనాడు సంఘంలో దైవజనుడికి ఏదైనా వినపడితే ఆ దైవజనుడు ఎంత దుఃఖిస్తాడో నీకు తెలీదా? ఆ దైవజనుడు ఎంత వెడుస్తాడో తెలీదా? నీకు చెప్పుకుంటా కూర్చుంటాడా? ఆయన తెలిస్తే కన్నీళ్లతో కన్ని బిడ్డలు, అనగా నమ్మసాల కన్నిన బిడ్డ, ఏమండి, నమ్మసాల కట్టిన బిడ్డ పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత, పెంచిన తర్వాత చచ్చిపోతే ఆ తల్లి శోకం ఎలాగుంటుందో మీకు తెలియకోకుండా ఉన్నది కాదు. బిడ్డలకి అనగా తల్లికి తెలియకుండా ఉండదు. అలాంటిదండి దైవజనుడి యొక్క బాధ, అలాంటి దుఃఖం. మరి అలా దుఃఖపెట్టే వాళ్ళు ఏవైనా వాళ్ళ జీవితం మంచిగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, నా గుండె నాలో సొమ్మ చెల్లుతుంది, నేను దేని చేత నేను దుఃఖ ఉపశాంతిని పొందగలను? ఏది ఎక్కడ దారి లేదే. మరి నువ్వు తిరిగి మారటమే ఆయనకి శాంతి, నువ్వు మంచి జీవితం జీవించడమే ఆ యొక్క దుఃఖానికి, వేదనకి శ్రీకారం చుట్టడం. నొందుదును అని చెప్తూ అక్కడ అంటాడు 22 రోజుల్లో 21 వచనంలో, ఏంటమ్మా అది చూసారా? భయం 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 దయచేసి ఒక యవనస్తుడు పడిపోయి పాపం ఉన్నాడంటే ఎవరికి భయం? ఆడికి ఏం భయం ఉండదు. ఎవరికి భయం? ఆ తల్లికి భయం. ఆడు తాగుల్లో పడిపోయాడు, వ్యభిచారంలో పడిపోయాడు, ఆడు దొంగతనంలో పడిపోయాడు, ఆడు నాశనంలో పడిపోయాడు, ఇలాగ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు, ఇలా లేకపోతే లోకం చుట్టూ తిరుగుతున్నాడు. ఘోర భయం ఆ తల్లికి, ఆ తండ్రికి. అయితే అంత భయం ఆ తల్లిదండ్రులకు ఉంటే ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క జీవితం పరిస్థితి చూడండి. ఇదిగో ఆత్మీయ తండ్రి ఇర్మియా ఘోర భయం అంటండి. ఎవరు చెప్పుకుంటారండి వాళ్ళకి శాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? వాళ్ళ మనశ్శాంతి ఎప్పుడు వస్తుందండి? నీ వల్లే కదా మనశ్శాంతి లేక బలహీనైపోతున్నాడు, నీ వల్లే కదా ఘోరాది ఘోరం నుండి బలహీనతలకు వెళ్ళిపోతున్నాడు. అలాంటి పరిస్థితిని ఆలోచించుకో సోదరా, బిడ్డ, సహోదరి, కుమార్తె, ఆలోచించు. ఇదిగో దీని నుంచి పైకి రావాలని దేవుడు అంటున్నాడు. గిలాదులో గుగ్గులము ఏమీ లేదా కానీ ఏమి లేదు, ఏ వైద్యుడు లేడా? రెండు కారణాలు చెప్తున్నాడు ఈ దైవజనుడు. ఈ సంఘములో వాక్యం లేదా? ఈ సంఘంలో దైవజనుడు లేడా? నువ్వు పాడైపోవడానికి దాని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. గుగ్గులము దేవుని వాక్యం. ఏమండి, వారానికి ఎన్నిసార్లు వింటున్నాం? పాడైపోవడానికి నీకు వాక్యం లేదా? ఏ వైద్యుడు లేడా అంటే వైద్యుడు, దైవ సేవకుడు, నీకు బాగు చేసేవాడు లేడా? ఎందుకు లేడు? వైద్యుడు ఉన్నాడు, గుగ్గులు ఉంది. కానీ నువ్వు మెట్లు ఎక్కడానికి ఏం చేస్తావు? అనగా జారిపోవడానికి కింద మెట్లు దిగడానికి చూస్తున్నావు, పైకి ఎక్కడానికి మాత్రం నువ్వు
ఇష్టపడట్లేదు. దయచేసి ప్రభు అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. గుగ్గిలం నీ ఆత్మ స్వస్థత. గుగ్గుల నుండి వైద్యానికి అని ఉపయోగిస్తారు గుగ్గులన్నీ. గిలాదులో గుగ్గులు ఎక్కువ దొరుకుతుంది. గిలాద్ దేశంలో ఎక్కువ గుగ్గులు దొరుకుతుందండి. గిలాద్ దేశంలో డాక్టర్లు కూడా ఎక్కువే ఉంటారు. ఎందుకంటే అక్కడ మందు తయారు చేసి వైద్యం చేసేవాళ్ళు, వైద్యులు ఎక్కువ ఉంటారు అక్కడ. అలాగే సంఘంలో వాక్యము తయారు చేసి ఇచ్చేవాడు ఉన్నాడు. గిలాదులో దేవుని మందిరంలో దైవ సేవకుడిని వాడు వాక్యం అందించి నీ యొక్క మానసిక స్వస్థత, శారీర స్వస్థత, అదే శారీర స్వస్థత, ఆత్మరక్షణ. ఆత్మరక్షణ అంటే మానసికమైనది స్వస్థత. ఈ రెండింటికి దేవుడు తన వాక్యంలో పెట్టి నిన్ను ఒక్కొక్క మెట్టి ఎక్కమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీ జీవితం ఏంటి అంటే, నీ జీవితం ఏమిటి అని అంటే, నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావు? ఏమని ప్రశ్నిస్తున్నావు? ఎలా ప్రశ్నిస్తున్నావు అంటే, నీ అంతరంగంలో నువ్వు రక్షణ కోరుకుంటలేదు. నీ యొక్క ఆత్మరక్షణలో పడిపోవాలని ఆశ తప్ప లేచి నిలబడదాం అనే రక్షణ కోరిక నీలో లేదు. రక్షణ కోరిక కలిగిన వారిగా ఉండాలి. మరొక మెట్టు కీర్తన గ్రంథం 12వ అధ్యాయం. నీలో రక్షణ కోరిక లేకపోతే నువ్వు రక్షించబడలేవు. నీలో రక్షణ కోరిక అనేది నీకు లేకపోతే నువ్వు నీ అలవాట్లు మార్చుకోవడానికి ఎట్టి మాత్రం ఇష్టపడవు. 5వ వచనం చదవండి. 12వ అధ్యాయం 5వ వచనం. 12వ కీర్తన 5వ వచనం. బాధపడే వారికి అమ్మ 12వ అధ్యాయం 12వ కీర్తన 5వ వచనం చదువు. బాధపడే వారికి చేయబడిన బలాత్కారాన్ని బట్టి అది వచ్చి రక్షణను కోరు వారికి రక్షణ కలుగజేస్తాను. ఆగండి. రక్షణ కోరుకోవాలనుకుంటే కలుగజేస్తాడు. నువ్వు పాడైపోవాలనుకుంటే చేతులు తెస్తాడు. అంతే, నీ ఇష్టం. చెప్పేస్తున్నాను నేను. మనిషిదన్నమాట. ఇదిగో నువ్వు రక్షణ కొనివారికి, నువ్వు బాగుపడాలనుకున్న వాళ్ళు, మంచి జీవితం కావాలనుకున్న వాడికి దేవుడు మంచి జీవితాన్ని ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆయన ఏం చేస్తాడు? మంచి చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మెట్లు ఎక్కడానికి ఇష్టపడాలి. రక్షణ కోరుకోవాలి తప్ప రక్షణ నుంచి కింద దిగిపోవడానికి ఇష్టపడకూడదు. మరొక చక్కటి మాట మనం చదువుతాం. యెహోషువకు 2వ పత్రిక. చూడండి, యెహోషువకు 2వ పత్రిక 2వ అధ్యాయం. ఒకసారి 9 నుంచి 12 వరకు చదవగలరా అమ్మా? 9 నుంచి నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను చూసారా? ఇష్టపడతలేదు. నీకు ఇష్టపడలేనప్పుడు దేవుడు ఎంతసేపు నేను పట్టుకుని నీతో ఎలాడతాడు? వదిలేతాడు. చేతి సాతాను చేతికి అప్పగిస్తాడు. వాడు ఏం చేస్తాడు? శుభ్రంగా నలగొట్టి శుభ్రంగా
చింతకాయ పచ్చడి చేసి, ఉసిరికాయ పచ్చడి చేసి, శివరాత్రి నీ జీవితం ఎవరికి పనికిరాని లేకుండా చేసే పరిస్థితి సైతం చేస్తాడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే రక్షణ కోరుకోవాలి, రక్షణ అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, నా జీవితం నాదే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బతుకుతాను అనే ఆలోచనలు చంపేసుకో సోదరి సోదరులారా. 9వ వచనం చదవండి మళ్ళీ. అంటే సత్య విషయం అంటే సత్యం అంటే దేవుని వాక్య విషయమే అవలంబించకపోయారు కనుక యేసుక్రీస్తు రాకడా లేకపోతే అనగా రక్షణ రాకడా అబద్ధమని చూడండి, ఈయన సాతాను కలవరపరిచి ఏం చేస్తాడంటే నువ్వు బలపడకుండా అవలంబించకుండా దేవుని వాక్యం చేయకుండా నేనేం చేస్తాను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇందుచేత అదనమాట అసలు ఎంత పనిది జరుగుతుంది, నేను ఈ విధంగా ఎందుకు అయిపోతున్నాను అనే ఆలోచన లేక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ ఏం చేస్తున్నారు, శిక్ష పొందుటకై ఇదిగో చివరాఖరికి అబద్ధము నమ్ముటకు వాళ్ళు ఏమవుతున్నారు, మోసగిచ్చు ఆత్మ శక్తి చేత పంపుతున్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి లేదు ఆ మోసం చేసే ఆత్మకు మీరు దూరంగా ఉండండి. దొంగతనం చేయమని మోసం చేసే ఆత్మది, నువ్వు వాక్యానికి దూరంగా ఉండు అని నేను మోసం చేసే ఆత్మది, ప్రార్థనకు దూరంగా ఉండు అని నేను మోసం చేసే ఆత్మది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఆ ఆత్మ నిన్ను పాడు చేసి నేనేం చేసి శక్తిహీనుడు చేసి రక్షణలో పడిపో 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 అని పడగొట్టి ఏం చేస్తుందంటే మెట్లెక్కకుండా చేయడానికి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త. దయచేసి తెలుసుకుంటే నీకు జీవితం బాగుంటుంది, తెలుసుకుంటే నువ్వు బలపడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు, నువ్వు తెలుసుకుని మరో లేస్తే యేసయ్య ఉట్టివాడు కానే కాదు. 59వ యెషయా అవుతుంది. నువ్వు తెలుసుకుంటే, నువ్వు వింటే, నువ్వు బాగుపడాలనుకుంటే, నువ్వు నడవాలనుకుంటే, దేవుడి దగ్గర చేరాలనుకుంటే ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కానే కాదు. 59వ యెషయా 59వ యెషయా వచ్చును. అదనమాట, నువ్వు రక్షణ పొందాలని మళ్ళీ నిశ్చేత కలిగి ఉన్నావా? ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ఏం చేస్తాడు, విడిచిపెట్టి నువ్వు రావటం ఆలస్యం, వెంటనే కౌగిలించేసుకుంటాడు. ఎవరు తప్పిపోయినా కుమారుడు లేదా, ఆయన దూరం పెట్టేవాడు కాదు. నువ్వు రావటమే ఆలస్యం, నీ జీవితం మార్చుకోవడమే ఆలస్యం, నువ్వు దేవుని కృప కొరకు ఎదురు చూడటమే ఆలస్యం. ఆయన దినమెల్ల తన చేతులు చాచున్నాడు. ఎప్పుడు వస్తాడా నా బిడ్డ, ఎప్పుడు మారుతాడా నా బిడ్డ, ఎప్పుడు నా జీవితంలో పాప కార్యాల కొరకు దూరం అయిపోయి మంచి జీవితాన్ని జీవించడానికి నిలబడతాడా నా కొడుకు, నా కూతురు అని యేసయ్య ఎదురు చూస్తున్నాడు. కనుక రక్షణ కార్యాలను మనం జరిగించవలసిన మెట్లు ఏంటో మనం నేర్చుకున్నాం. అలా జీవిద్దాం. ఆత్మరక్షణ మనం ఏం చేద్దాం, జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడి మాటలు మనందరి ప్రభుత్వం ఆశీర్వదించును గాక.